ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. యాజ్ ఆల్వేస్ జడ్జెస్ కి హలో చెప్పేద్దాము. చంద్రబోస్ గారు నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. హీరోని గారు నమస్కారం సార్. ఈ వారం సునీత గారి షూటింగ్కి రాలేకపోతున్నారు, ఏదో కొంచెం కమిట్మెంట్స్ ఉన్న దానివల్ల. సో ఆవిడకి కూడా ఒకసారి హలో చెప్పేసుకుందాము. గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. వి మిస్ యూ సునీత మ్యామ్, త్వరగా వచ్చేసేయండి. నెక్స్ట్ వీక్ వి లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ యూ బ్యాక్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గివ్ ఇట్ అప్ ఫర్ ద జూబిలియన్స్. గత వారం మీకు గుర్తే ఉండుంటుంది, ఈ 12 మంది డ్యూయట్ సాంగ్స్ ఇళయరాజా గారు ఎస్పీబీ గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మనకి ప్రజెంట్ చేశారు. అండ్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎపిసోడ్. ఇకపోతే ఈ వారం ఈ 12 మందిలో నుంచి ఇవాళ ముగ్గురు, రేపు మరో ముగ్గురు బ్యూటిఫుల్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆ థీమ్ ఏంటంటే, మన అందరి లైఫ్లో కామన్గా ఉండే హ్యాపీ డేస్, మనకి మనం హీరో హీరోయిన్లుగా అనుకునే గోల్డెన్ డేస్, అవే మన కాలేజ్ డేస్. మళ్ళీ ఆ రోజులను మళ్ళీ మనకి గుర్తు చేస్తూ కాలేజ్ డేస్ స్పెషల్ సాంగ్స్, అంటే సినిమాల్లో కాలేజ్ సీక్వెన్సెస్లో వచ్చిన సాంగ్స్ని మనకి ప్రజెంట్ చేసి మనల్ని అలాగే మెమరీ లేన్లోకి తీసుకోబోతున్నారు. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఫైనల్స్లో టాప్ స్పాట్ గెలుచుకుంటారు వారే పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ విన్నర్ అవుతారు. విజేతగా నిల్చున్న వారికి 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. రన్నర్ అప్కి 5 లక్షల రూపాయలు బహుమతి అందజేస్తున్నారు. ఇంకా ఇవి 2 బంపర్ ప్రైజెస్ కాకుండా కీరవాణి గారు ఇచ్చే మెగా బంపర్ ఆఫర్స్ మీ అందరికీ తెలిసిన విషయాలే. సో థ్యాంక్ యూ కీరవాణి గారు ఫర్ మేకింగ్ ద సిల్వర్ జూబ్లీ సీజన్ మచ్ మోర్ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇవాళ మొదటి కంటెస్టెంట్ని ఇన్వైట్ చేయబోయే ముందు ఇంకొక విషయం మీతో మనవి చేసుకోవాలనుకున్నాను. సునీత గారు లేని శుభ సందర్భంగా నేను అక్కడికి వచ్చి కూర్చుందాం అనుకుంటున్నాను, వీళ్ళకి మార్క్ లేడానికి. మీరు పర్మిషన్ ఇస్తే. తప్పకుండా. కాకపోతే తర్వాత నువ్వు ఎందుకు వచ్చానా ఆయనకు నువ్వు బాధపడే ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడికి వచ్చిన తర్వాత చెప్తారా? ఇప్పుడు చెప్తే రావు కదా. అందుకు వచ్చాక చెప్తా. ఇందులో ఉన్న నష్టం ఏంటో చెప్తాను. డన్. వస్తే ఓకే ఓకే. ఈ కాలేజ్ డేస్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి లక్ష్మి శ్రావణి. మీ హ్యాపీ డేస్ కాలేజ్లో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ మెమరీ? ఒక్కటి అంటూ లేదు, యాక్చువల్లీ చాలా ఉన్నాయి. మంచివి ఉన్నాయి, కోతి వేషాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కోతి వేషాలు అంటేనే కదా మంచివి. యాక్చువల్లీ రైట్. మాకు కాలేజ్లో నేను 3 క్లబ్స్లో ఉండేదాన్ని. ఒకటి సింగింగ్ క్లబ్ క్యాడెన్జా అని, ఇంకొకటి థియేటర్ క్లబ్. బ్యాండా? యా, క్యాడెన్జా దాని పేరు. ఇంకొకటి థియేటర్ క్లబ్ రంగమంచ్ అని. వి ప్లేడ్ స్ట్రీట్ ప్లేస్. నా కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలిసింది, స్ట్రీట్ ప్లే అని. అందులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. డాన్స్ క్లబ్లో నేను లేను, బట్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఐ డాన్స్ టు. సో డాన్స్ దాంట్లో కూడా క్లబ్లో లేకపోయినా కూడా వాళ్ళందరితో పాటు తిరిగేదాన్ని. అండ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ నాకు. ఒక్కసారి బయటికి వెళ్ళాను అంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు కూడా రారు. నువ్వు వస్తే కాలేజ్ మొత్తం హాయ్ చెప్పొచ్చేసరికి ఏదో టైం అవుతుంది, సో నీ పని నువ్వు చూసుకుని వచ్చే మేము వెళ్ళిపోతాము బ్రేక్లో కానీ ఎక్కడన్నా అనేవాళ్ళు. సో చాలా మెమరీస్ ఉన్నాయి. యా చాలా చాలా ఉన్నాయి. బంకులు కొట్టడం, దొరకడం, కాఫీ కొట్టి దొరకడం అన్నీ అయినాయి. ఇంట్లో అందరికి మ్యాక్సిమం తెలుసు.
సరే చక్కగా పాడు, ఆల్ ద బెస్ట్. నేను పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి కూర్చో. అయ్యో సార్ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్. కళాశాలలో కళాశాలలో కలలు వాసలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు వాసలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకం అన్నది తెరిచే వేళ అక్షరమెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో కళాశాలలో సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు. లైట్ గురించి చదివాము, నీ కళ్ళ రేసేంటో తెలియలేదు. మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. విద్యుత్ గురించి చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్క్రూగేస్తూనే కొలిచేలేమా. గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేదా. న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా. మా వైపు చూడకపోతే చాలా తప్పేగా. క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందుల్లోకి వచ్చారే. పుస్తకం అన్నది తెరిచే వేళ అక్షరమెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 కళాశాలలో. లక్ష్మీ శ్రావణి సార్ బాగా పాడావురా. థ్యాంక్ యూ సార్. పల్లవి బాగా పాడావు, రెండవ చరణం బాగా పాడావు. థ్యాంక్ యూ. మొదటి చరణం ఏంటి కొంచెం పరిగెత్తినట్టుగా ఉంది కదా, ఆ. కొంచెం పదాలు ఎక్కువైనట్టునే కానీ బాగా పరిగెడుతున్నట్టుగా అనిపించింది మొదటి చరణం అంతా. ఆ. తెలియలేదేమో తెలియలేదే. తెలియలేదు ఆ, కొంచెం తెలియలేదు. అక్కడ కొంచెం. మిగతా రెండో చరణం చాలా బాగుంది, రెండో చరణం బాణి కూడా చాలా బాగుంది. ఇందులో పాట వచ్చిన విడుదలైన కొత్తలో ఈ పాట వినగానే ముందు నాకు అసలు ఈ రచయిత ఎవరని చెప్పేసి గబుక్కున మాకెవర్రా బాబు గట్టి పోటీ వచ్చారని చెప్పి చూస్తే ఆ సినిమా దర్శకులే శ్రీకాంత్ అడ్డాల గారు రాశారు ఈ పాట. ఎందుకంటే అంత ప్రామాణికంగా రాశారు ఈ పాటని. సౌండ్ అని, లైట్ అని, మ్యాగ్నెటిక్ అని, ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి, సింపుల్ బ్యాలెన్స్, స్క్రూ గేజ్, న్యూటన్ థర్డ్లా ఇలా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ ఆ ప్రతి అంశానికి అర్థం చెప్పారు. అది యువతీ యువకుల భాషలో చెప్పారు. దానికి మనస్ఫూర్తిగా ఆ రోజు ఆయన మనసులోనే ఆయనకు అభినందనలు తెలియజేసుకున్నాను. మరొక్కసారి సభాముఖంగా ఆయనకి ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి పాట. మొదటి చరణం బాగా పాడుంటే ఇంకా బాగుండేది ఈ పాట. తప్పకుండా. బాగా రక్తి కట్టిదని నా అభిప్రాయం. తప్పకుండా అంతా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సార్.
ఎస్పి శ్రావణి, సార్ వన్ ఆఫ్ ది ఈ సంచికల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. చాలా చక్కగా ఎనర్జెటిక్గా, చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తూ పాడావు. అందులో వంక పెట్టేది ఏం లేదు. కాకపోతే ఈ ఇద్దరు గురించి మాట్లాడతాను ఈ పాటకు సంబంధించిన. ఒకటి శ్రీకాంత్ అడ్డాల గారు. నాకు బాగా నచ్చిన డైరెక్టర్స్లో ఆయన ఒకరు. ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు డైరెక్టర్ ఆయనగా ఒక సినిమాలో హీరో ఉన్నప్పుడు విలన్గా ఒక సీఎంఓ, ఒక హోమ్ మినిస్టరో, ఒక గడలుంగి రౌడీలో ఇట్లాంటి వాళ్ళు ఉంటుంటారు, ఒక మాఫియా డాను. అట్లాంటి విలన్స్ ఏమీ పెట్టకుండా ఎరా ఏంటి మీరు ఖాళీగా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని రావు రమేష్ని విలన్ పెట్టి, సో ఆ ఇన్సల్టింగ్ అన్న ఆ ఎలిమెంట్ని పెట్టి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా తీయచ్చు అనే ఆ డేరింగ్ థాట్ ఆయన ఒక్కరికే వచ్చింది ఇంతవరకు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అదే ఆ ఒక్క విషయానికే కాదు, మంచి సెన్స్, మంచి తెలివితేటలు, ఒక రసికత ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన. ఆయన లిరిసిస్ట్, ఆయన లిరిక్ రాసాడు ఇప్పుడే చూస్తున్నాను నేను. మీరు నాకు తెలియదండి ఇంతవరకు ఆయన రాసాడు లిరిక్ అని చెప్పి. తర్వాత మిక్కీ జే మేయర్, మేము సరదాగా మిక్కీ జే మేజర్ అంటుంటాం మా మ్యూజిషియన్స్లో. 1990 నుంచి మొదలుపెట్టి 2000 వరకు ఆ మొత్తానికి ఒకనొక పీరియడ్ నడిచింది, ఒక దశకం. ఆ దశాబ్దం ఏం జరిగిందంటే ఘంటసాల గారు టైంలో, ఎంఎస్ విశ్వనాథన్ గారు, కే మాధవన్ గారు వాళ్ళు పరిపాలించిన టైంలో అన్ని రకాల స్కేల్స్, అంటే మీకు అర్థమవుతుంది మేజర్ మైనర్ అంటే. ఈ కార్యక్రమం వీక్షించే కొంతమంది లేమన్కి తెలియపోవచ్చు, బట్ ఆ రాగాల్లో సెక్షన్స్ ఉన్నాయి కదా, గాంధారం పెద్దదేస్తే అది మేజర్ అంటారు. సో అన్ని సమపాళ్ళలో ఉండే ఆ ట్రెండ్ని కంప్లీట్గా మైనర్కి మారిపోయింది. అది దురదృష్టవశాత్తు అది ఎందుకు మారిందో, ఎవరు దానికి కారణం ఎవరో అది ఇక్కడ మాట్లాడుకోవడం అప్రస్తుతం. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తెలుగు పాటని బయటికి లాక్కొచ్చి మేజర్ స్కేల్లో కూడా పాటలు చేస్తే వింటారు అనే పరిస్థితిని కల్పించింది మిక్కీ జే మేయర్. అందుకు నేను అతన్ని అభినందిస్తూ ఉంటున్నాను నాకు అవకాశం దొరికినప్పుడల్లా. తర్వాత హిందీ ఇండస్ట్రీలో ప్రీతం అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చొరవ వల్ల ఇప్పుడు సమపాళ్ళలో ఉన్నాం మనం. ఇదివరకు ఏదైతే ఆరోగ్యకరంగా ఉందో ఇప్పుడు అలా ఉంది. మధ్యలో ఒక 10 సంవత్సరాలు అన్నీ ఒక సెక్షన్ మాయం. ఆ మాయమైన సెక్షన్ మళ్ళీ బయటకు లాక్కొచ్చిన ఘనత మిక్కీ జే మేయర్ నేను భావిస్తూ ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తున్నాను. చక్కగా పాడామా, ఏముంది ఇంకా మార్కులు ఒకటే వేయడం. ఓవర్ టు జడ్జెస్. ఇంత ప్రెషర్ ఉంటుంది ఇక్కడ కూర్చొని మాట్లాడడం అని నేను ఇప్పుడే అనుకుంటున్నాను. నేను సూపర్గా ఉంది. నీ వాయిస్కి ఈ సాంగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండింది. 5 పాడింది, నువ్వు ఒక్కదానే పాడావు. ఇట్ డిడ్ంట్ ఫీల్, ఆ శ్రమ తెలియలేదు అస్సలను. థ్యాంక్ యూ సార్. అంత బాగానే ఉంది. ఒక 2 చోట్ల జంపింగ్ నోట్స్ దగ్గర మాత్రం ఒక షార్ప్, నీ ఎక్కడో తెలుసుగా నీకు, అర్థమైంది సార్. చాలా తప్పేగా అది. దాని తర్వాత వచ్చే ఉన్నట్టే అనే ఒక మాట వస్తుంది లాస్ట్ లో ఫినిషింగ్ నోట్. అవును సార్. అవి 2 మటుకు కొంచెం షార్ప్ అయినాయి అంతే. వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ గారు, నెక్స్ట్ కంటెస్టెంట్ని పిలవబోయే ముందు మీ కాలేజ్ డేస్ విషయాలు కొంచెం మాతో షేర్ చేసుకుంటారా సార్? నేను ఇంజనీరింగ్ చదివేప్పుడు జేఎన్టీయూలో ఒక మరుపురాని సంఘటన. అది ఏంటంటే, నేను సాయంత్రం పూట కాలేజ్ నాది 6 to 9 నాది. డే టైం అంతా ఖాళీగా ఉండేవాడిని. డే టైం అంతా సినిమా పాటల కోసం ప్రయత్నం చేస్తుండేవాడిని. కొంచెం ఆలస్యంగా కాలేజ్కి వెళ్తుండేవాడిని. నేను సినిమా పాటకు ప్రయత్నం చేస్తున్నా తెలిసి నా మిత్రులందరూ కూడా నేను ఆలస్యంగా వస్తే పీరియడ్స్లో వాళ్ళు నాకు అటెండెన్స్ చెప్పేవాళ్ళు. నేను లేలని తెలిసి ఒక మనోడు ప్రయత్నం కోసం వెళ్ళాడు పాటల కోసం అని చెప్పేసి ప్రతిరోజు దాదాపు నేను వారానికి ఒక 2 రోజులు ఒక రోజు వెళ్ళేవాడిని. మిగతా అన్ని రోజులు వాళ్ళు నాకు ఫుల్ అటెండెన్స్ వేసేవాళ్ళు. రోజు ఒకరు తీసుకొని బాధ్యత తీసుకొని ప్రెజెంట్ సార్ అనేవారు అనమాట. అట్లాగా నేను ఈ రంగంలోకి రావడానికి నా కృషి ఎంత ఉందో మా మిత్రుల సహకారం కూడా అంత ఉందన్నమాట. అందుకోసం నేను ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మేమందరం గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ అందరికీ పార్టీ ఇస్తాం. పాటల పార్టీయా సార్? పద్యాల పార్టీలా? పాటల పార్టీ, పుష్ప పార్టీ కూడా. ఓ వా. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి జయరామ్. ఏమైనా మెమరీస్ ఉన్నాయా కాలేజ్లో? బెస్ట్ మెమరీ అంటే మా ఫ్రెండ్స్ అందరం ఒక 10 members ఉన్నాం సార్. మా ఫ్రెండ్స్ అండ్ తమ్ముడు ఫ్రెండ్స్ అందరం కలిసి 2024లో మనాలి ట్రిప్ వేసాం అందరం కలిసి. ఒక 10 days ట్రిప్. అది దట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ మెమరీ. కాలేజ్ చదువుతున్నప్పుడు? చదువుతున్నప్పుడు. ఓకే, సూపర్. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను.
చలో చలో కిల్లర్ ఇటువైపుకి రే ఫాల్తూస్ ఎటువైపుకి ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా తెగితే అదే ఖతం ఎక్కడో పడిపోతుందిరా గూగుల్లా వెతుకుతాను గల్లీ గల్లీని నేను గల్లీలో లొల్లి చేస్తే కళ్ళ పట్టి కొడతారురా చా అదప్పుడే బాగుంటే బాగుండేది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను బైపీసీ కృష్ణ ఫణిత తన వెంటే పడేవాడు యశోదాలో వాడు డాక్టర్ లెట్స్ గో నౌ గెట్ ద మ్యాటర్ ఈమెయిల్ అడ్రస్ సెల్ నెంబర్ ల్యాండ్ లైన్ ఓటర్ కార్డ్ లైసెన్స్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ హాల్ టికెట్ ఏదైనా తనదొకటి ఉందా? నో వే, కానీ తను ఢిల్లీలో ఉంటుందని విన్నా. రే అది ఆల్రెడీ మాకు తెలుసురా. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను నిన్నే చూసా ఆర్కుట్ ఫేస్బుక్ అక్కడ కూడా లేనే లేదు నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్ల ఫేస్బుక్ లో ఉంటుందా ఏరా సాటర్డే కదా గుడికెళ్ళిందో చూసొద్దాం అక్కడే ముందో అబ్బాయితే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది. ఒసే తను దేవత ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల ఇప్పుడైతే మర్చిపోలేను అచ్చా ఏ కరే పేపర్ లో ఒక యాడే ఇద్దాం ఈ టీవీలో స్లాటే కొందాం వేరే షీ అని ప్రోగ్రామ్ చేద్దాం దొరికేదాకా ధర్నాలే చేద్దాం ఇది కావాలి సెన్సేషన్ ఎందరికో ఇన్స్పిరేషన్ తను దొరికిందంటే టెన్షన్ పోతుంది నీడ్ నాట్ మెన్షన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడెందుకో నచ్చనే లేదు ఇప్పుడెందుకో మర్చిపోలేదు జయరామ్ సార్ పాడుతా తీయగా పక్క బెంచి పిల్లలు నీ పక్కకొస్తే ఓకేనా? ఓకే సార్ ఆ పెర్ఫార్మెన్స్ ఏదో అక్కడికి వచ్చి ఇవ్వచ్చుగా. ఇంట్రాక్షన్ ఎలా ఉందో చూద్దాం. సగం పాటైనా మీరు అతను నేర్పిస్తూ పాడండి చూద్దాం. మీలో మీరు డివైడ్ చేసుకుని రిహార్స్ చేసేంత టైం ఇవ్వను. రెడీ 1 2 స్టార్ట్ 4. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడెంతో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను చలో చలో కిల్లర్ ఇటువైపుకి రే ఫాల్తూస్ ఎటువైపుకి ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా తెగితే అదే ఖతం ఎక్కడో పడిపోతుందిరా గూగుల్లా వెతుకుతాను గల్లీ గల్లీని నేను గల్లీలో లొల్లి చేస్తే కళ్ళ పట్టి కొడతారురా చా అది అప్పుడే బాగుంటే బాగుండేది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను నిన్నే చూసా ఆర్కుట్ ఫేస్బుక్ అక్కడ కూడా లేనే లేదు నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్ల ఫేస్బుక్ లో ఉంటుందా ఏరా సాటర్డే కదా గుడికెళ్ళిందో చూసొద్దాం అక్కడే ముందో అబ్బాయితే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేముంది. సే తను దేవత
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచు పిల్ల అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను. ఓకే ఓకే, నీతో పాటు నీ పక్కన ఇద్దరు కూడా కొంచెం బాగా పెర్ఫామ్ చేశారమ్మా, గాయత్రి అండ్ రష్మి శ్రావణి. ఎవరైతే పెర్ఫామ్ చేయలేము అని ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వెనకుంటారు, అంతేనా? ప్లాన్ ప్లాన్. నీ పేరు మారిపోయిందమ్మా. ఎవరికైతే లో కాన్ఫిడెన్స్ ఉంటుందో ఒక పర్టికులర్ విషయంలో అప్పుడు కొంచెం వెనక్కి తగ్గుతారు, అంతేనా? అవును సార్. అందుకనే వాళ్ళిద్దరికి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పక్కన చేరారు, బాగా రక్తి కట్టించారు. ఒప్పుకుంటారా? ఫస్ట్ చరణంలో మాకు డైలాగ్ ఉంది సార్. ఉందా మరి? ఉన్నాయి సార్. అన్నారా? ఫస్ట్ చరణంలో ఉంటాయి సార్ డైలాగ్. ఫస్ట్ చరణం ఉందా? పాడుంటే కరెక్ట్ గా ఉండేది. అందరికి డైలాగ్ అందరికీ ఫస్ట్ లేదు, నేను అనుమతించట్లేదండి. అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉండి వాళ్ళు అనుమతిస్తే తప్ప, నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? అంటే ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు. సరే, నేను ఎందుకు చెప్తానంటే మీ కాన్ఫిడెన్స్ ఉందమ్మా, బట్ ఇక్కడ బ్యాక్ బెంచ్ అనేది టాపిక్. ఇక్కడ పక్క బెంచ్ లాగే బ్యాక్ బెంచ్ ఉంటుంది. ఎవరికైతే కొంచెం స్టడీలో వెనకబడతాం లేదా వెనకబడ్డాం లేదా మనం చేసేవన్నీ చేష్టలు తెలియకూడదు అనే భావం ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాక్ బెంచ్లో చేరతారు. ఎందుకంటే నేను బ్యాక్ బెంచ్లో ఉండేవాడిని. మా కాలేజీలో బాగా లాస్ట్ బెంచ్ నాది. నేను, ఎంవివి సత్యనారాయణ, ఈవివి సత్యనారాయణ, మేము ముగ్గురు బ్యాక్ బెంచ్లో కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫ్రంట్లో కూర్చుంటే చాలా ప్రాబ్లంలు ఉన్నాయి, డైరెక్ట్ అటాక్ వస్తుంటుంది ప్రతిదానికి. ఓకే, అందరూ చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు ఓవర్ టు జడ్జెస్. జయరామ్, చాలా బాగా పాడావు ఈ పాట. అంటే థ్యాంక్ యూ సార్. దీంట్లో రాగాలు కానీ గమకాలు కానీ సంగతులు కానీ ఏం లేకపోయినా కూడా చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. అవన్నీ కూడా అందంగా పాడావు. ముఖ్యంగా ఈ పాటలో నువ్వు కనబరిచింది ఏంటంటే ధైర్యంగా పాడావు, బాగా ధైర్యంగా పాడు. ఇంకొకటి యాటిట్యూడ్ అంటాం కదా, ఆ ధోరణి, పాడే దృక్పథం చాలా బాగుంది, చాలా స్పష్టంగా ఉంది. ఏం పాడాలి, ఎలా పాడాలి నీకు బాగా తెలిసిపోయింది. యాటిట్యూడ్ బాగా కనబడింది ఈ పాటలో. పైగా మీ స్నేహితులు కూడా బాగా సహాయం చేశారు నీకు. మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రతి పాట ఇంతే ధైర్యంతో, ఇదే ధోరణితో నువ్వు పాడాలి, సరేనా? ఎక్కడ తగ్గొద్దు. థ్యాంక్ యూ సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నాకు అక్కడక్కడ పిచ్చింగ్ ఇష్యూస్ కొద్దిగా ఉన్నాయి. అది నీకు అనిపించింది అనుకుంటున్నాను నేను. అది మటుకు ఇంకొంచెం నువ్వు ధ్యాస పెట్టాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ అగైన్ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్. మంచి జెల్ అయ్యారు అందరూ. ఈ పర్ఫార్మెన్స్కి చాలా ముఖ్యం. ఆ టైమింగ్ అవన్నీ కూడాను పక్కాగా రిహర్స్ చేసినట్టున్నారు అందరూ. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి గాయత్రి. నువ్వు అంత బుద్ధిమంతురాలు కాదని అందరికీ తెలిసిపోయింది గాయత్రి. ఇది 2వ సీజన్ నువ్వు పాడితే తీయగలవు. నీ అల్లరి ఏంటో అందరికి తెలుసు. కాలేజ్లో తెలుసా? ఎస్ సార్. అవునా? నువ్వు చాలా నాటియా కాలేజ్లో? కాలేజ్ నుంచి నాటీగా తయారయ్యాను సార్. కాలేజ్ నుంచి తయారయ్యాలాగా? ఎస్ సార్. అది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అది? ఆ ఫ్రెండ్సే సార్ ఆబ్వియస్లీ. ఎంత నీ మోస్ట్ అల్లరి నువ్వు చేసింది, నువ్వు పట్టుబడింది? ప్రతిసారి అల్లరి చేస్తాను సార్. అంటే గొడవ చేసే బ్యాచ్, ఎక్కువ న్యూసెన్స్ క్రియేట్ చేసే బ్యాచ్ అంటే మా బ్యాచే ఉంటుందన్నమాట. నువ్వు ఎక్స్ట్రీమ్గా చేసి కమ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్ అని ఎప్పుడైనా వెళ్ళావా? అంటే ఎవరు నన్ను పిలవలేదు సార్, నేనే ఏదో ఒకటి చెప్పడానికి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళేది. సరే, ఆల్ ద బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. చేతికేమో పుస్తకం ఇచ్చావు, టూ బ్యాడ్ ఒంటికేమో బద్దకం ఇచ్చావు. ఓ గాడ్ మిలియన్ టన్ల సిలబస్ ఇచ్చావు, టూ బ్యాడ్ మిల్లీగ్రామ్ బ్రెయినే ఇచ్చావు. ఓ గాడ్ వన్ డే మ్యాచే ఇచ్చావు, టూ బ్యాడ్ సేమ్ డే ఎగ్జామ్ ఇచ్చావు. ఓ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్ గా ఇచ్చావు, టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావు. తల తిప్పలేనట్టి అందాన్ని ఇచ్చావు, తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావు. డబుల్ గేమ్స్ ఏంటి మాతో నీకే, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్స్ కే. మెమొరీ కార్డ్ సైజ్ ఏమో చోటి, మెమొరీ స్టేటస్ కోటి. మిల్లీగ్రామ్ బ్రెయిన్ అయితే ఏంటి, మిరకిల్స్ చైతాన్ తోటి. బాత్రూమ్ లో పాటలకి బదులు ఫార్ములానే పాడు. ప్రేమిస్తే సిలబస్ మొత్తం స్వాతి బుక్కే చూడు.
అబ్బబ్బా ఏం చెప్పిందిరా అహో బాలు ఓహో బాలు అంకెలు మొత్తం వందలు వేలు వీరాంతోటే మొదలు అహో బాలు ఓహో బాలు ఏ టు జెడ్ అని చదివే బదులు బి టు యు అంటే చాలు బల్బుని కనిపెడదామనుకున్నాము ఎడిసన్ దాన్ని చెడగొట్టేశాడు టెలిఫోన్ కనిపెడదామనుకున్నాము ఆ గ్రహం బెల్ ఫస్ట్ కాల్ కొట్టేశాడు ఆస్కార్ పని పడదామనుకున్నాము కానీ రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేశాడు అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ కొడదామనుకున్నాము కానీ బాలుగాడు దానికోసం పుట్టేశాడు ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా 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 బల్బుని కనిపెట్టిన ఎడిసన్ మరి చదువుకి కనిపెట్టాడా మెడిసిన్ టెలిఫోన్ తో స్టాప్ అనుకొనుంటే స్టార్ట్ అయి ఉండేది సెల్ ఫోన్ ఇంతే చాలు అనుకుంటూ పోతే ఎవ్వరు అవ్వరు హీరో నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికి లేదు టుమారో అబ్బబ్బా ఏం చెప్పిందిరా అహో బాలు ఓహో బాలు బాలు కందని లాజిక్లన్నీ కావా నవ్వుల పాలు అహో బాలు ఓహో బాలు అనుకోడెప్పుడు ఇంతే చాలు వీడు మైండ్ రేసుల గుర్రం కాలు లక్కున్నోళ్ళకి ర్యాంకులు ఇచ్చావు నోటున్నోళ్ళకి సీటులు ఇచ్చావు అట్లీస్ట్ అమ్మాయిలకి అందాన్ని ఇచ్చావు మమ్మల్నేమో నిండా ముంచావు బ్రిలియంట్ స్టూడెంట్స్ కి ఏ గ్రేడ్ అంట యావరేజ్ స్టూడెంట్స్ కి బి గ్రేడ్ అంట మమ్మల్నేమో డిగ్రేడ్ చేసావు క్యాస్టులు మతాలు వద్దంటూనే గ్రేడులతో విడదీస్తుంటావు ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఏ చెట్టుకి పూత కాయ పండని మూడు రకాలుగా చూస్తాం పూతై పూసి కాయై కాసి పండైతేనే విలువిస్తాం గ్రేడ్ అంటే ఏబిసి బళ్ళో బ్రెయిన్ అని కొలిచే స్టిక్ కాంపిటీషన్ లేదంటే రేసులో గెలుపుకి ఉందా కిక్కు అబ్బబ్బా ఏం చెప్పిందిరా అహో బాలు ఓహో బాలు నంబర్ 1 కి రొటీన్ పాలు చదువుకి రొటీన్ పాలు అహో బాలు ఓహో బాలు సెటిల్ ఏదైనా సెంటర్ పాలు క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ పాలు బాలు చదివిన బుక్ అంట వెంటనే కొని చదివేద్దాం బాలు రాసిన నోట్స్ అంట వెంటనే జిరాక్స్ తీద్దాం బాలు వాడిన పెన్ అంట ఆయుధ పూజలు చేద్దాం బాలు నడిచిన బాటంట అందరూ ఫాలో అయిపోదాం గాయత్రి సార్ మర్యాద భాషలో కాకుండా కుర్రాళ్ళకు ఓ విడిగా భాష ఉంటుంది కదా, ఎస్ సార్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్ చక్కగా పాడామమ్మా అంటే పెద్ద తరహాగా చెప్పినట్టు. మీ స్టైల్లో చెప్పాలంటే ఇరగదీశావు. థ్యాంక్ యూ సార్ చంద్రబోస్ గారు, ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక రైటర్ని, సింగర్ని మనం జడ్జ్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. ఆ పనిలో పనిగా మనం ఆ పాట గురించి, పాట క్రియేట్ చేసిన మహానుభావుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక రైటర్ని జడ్జ్ చేయాలంటే నేను ఎప్పుడు జడ్జ్ చేసేది లవ్ సాంగ్స్తో కాదండి. లవ్ సాంగ్స్ అన్నీ వేస్ట్, అది అందులో సారం లేదని నా ఫీలింగ్. మీరు నేను తప్పు మాడితే నన్ను క్షమించండి. లవ్ సాంగ్స్ డ్యూయెట్లు రాయడం పెద్ద విశేషం కాదు. అవన్నీ కూడా ట్యూన్ బలంతోనూ పాడే వాళ్ళ బలంతో నెట్టుకొస్తాయని నాకు ఒక ప్రగాఢ నమ్మకం. దాన్ని మీరు ఎప్పుడైనా డిబేట్ పెడదాం. కానీ ఒక రైటర్ తాలూకు శక్తి ఫన్ ఓరియంటెడ్ సాంగ్, కామెడీ సాంగ్స్ రాయడంలో బయటపడద్దండి. కామెడీని రక్తి కట్టించేలా రాస్తేనే ఇందులో ఇదంతా కామెడీగా. ఈ పాట నిండా మంచి విచిత్రమైన విషయాలు ఉన్నాయి. శ్రీమణి చాలా చక్కగా రాశాడు. శ్రీమణినా
శ్రీమణి అండి. ఒక్కొక్క లైన్లోనూ ఎంత మ్యాటర్ పెట్టాడంటే, ఇలాంటి పాటలు రాసినప్పుడే నేను రైటర్కి ఓహో రైటర్లో ఇంత టాలెంట్ ఉందా అని నేను భావిస్తూ ఉంటానండి. దాన్ని విభేదిస్తే మీరు విభేదించవచ్చు. లేదు లేదు విభేదించట్లేదండి, ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ముఖ్యంగా ఈ పాట వచ్చిన సంవత్సరం రేడియో మిర్చి వాళ్ళ అవార్డులో నేను జ్యూరీ అనమాట, ఆహా, గ్రాండ్ జ్యూరీలో ఉన్నా. అయితే కింద ఉన్న జ్యూరీ ఈ పాటని అంటే మామూలుగా డెబ్యూటెంట్కి ఇచ్చే అవార్డు దాంట్లో ఇతని పేరేం పెట్టలేదన్నమాట. ఆ, నేను చూసి తర్వాత ఏమండి శ్రీమణి అనే అబ్బాయి 100% లెవెల్లో ఈ పాట బాగా రాశాడు, అతని పేరును పెట్టి అతనికి అవార్డు ఇవ్వండి అని చెప్పేసి నేను సూచించడంతో, ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు ఆ సంవత్సరం ఇతనికి ఆ. తొలి పరిచయం, గీత రచయితగా తొలి పరిచయం అవార్డు ఇచ్చారు. తర్వాత సంవత్సరం ఇతను మంచి పని చేశారు. కాదు, తర్వాత సంవత్సరం ఆ. తొలి పరిచయం కాదు, ఇంకా మెయిన్ స్ట్రీమ్లోనే మామూలుగా ప్రధాన స్రవంతిలో అతనికి అత్తారింటికి దారేదిలో 6 అడుగుల బుల్లెట్కు మెయిన్ అవార్డు వచ్చేసింది. వెరీ గుడ్. అయితే ఇందులో బాలుని అన్నప్పటికీ అబ్బబ్బా ఏం చెప్పాడురా అని, అబ్బబ్బా ఏం రాశాడురా అనుకోవచ్చు అనమాట. శ్రీమణి చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇక చెప్పేది ఏముంది, ఇదిగో ఓవర్ టు జడ్జెస్. గాయత్రి బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అంటే నేను కిరణ్ గారితో మాటలోనే నాది మాట కూడా చెప్పేసేమో అనుకున్నాను. బాగా పాడావు. ముఖ్యంగా అంటే ఈ పాటలో ఎలాంటి పదాలు ఉన్నాయి, ఎలాంటి అంటే ఒక పరిభాష అంటారు. భాష కంటే ఒక విశేషమైన భాషను, విశిష్టమైన భాషను పరిభాష అంటారు. భాష కంటే పరిభాష ఎక్కువ ఉంది ఇందులో, ఎందుకంటే పుస్తక పరిభాష, ఆ సబ్జెక్ట్ సైన్స్ పరిభాష ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటి మాటల్ని ఎంత అందంగా పలికావో, దాంట్లోకి దూరిపోయి మాటలు పాడేసావు. చాలా బాగుంది, చాలా అలవోకగా పాడేవనిపించింది. థ్యాంక్ యూ సార్. నీకు ఇచ్చే మార్క్స్లో సగం వాళ్ళకి వెళ్ళాలనుకుంటా, సగం పాట వాళ్ళు కూడా కలిసి పాడినట్టున్నారు నీతో. బట్ మంచి యాటిట్యూడ్ ఉంది అందరికీ. ఓవరాల్ పాట కావాల్సిన పర్ఫార్మెన్స్ కావాల్సిన యాటిట్యూడ్ బ్రిలియంట్గా ఉండింది. ఇట్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్. అండ్ అదే ఇప్పుడు ఇట్లాంటి కాలేజ్ డేస్ సాంగ్స్ రౌండ్లో కరెక్ట్గా మీ యాటిట్యూడ్లన్నీ, మీ పర్ఫార్మెన్స్లన్నీ బయటపడుతున్నాయి అన్నమాట. యా, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ పిల్లలు. ఇవాళ గాయత్రి పాటతో ఈ ఎపిసోడ్ కంక్లూడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ రేపు మిగిలిన ముగ్గురు మరికొన్ని కాలేజ్ డేస్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా